ఈరోజు మనం చాక్లెట్ ఎలా చేయాలో చూసుకుందాం అనమాట. ముందుగా నేను ఆల్రెడీ కొద్దిగా చేస్తున్నాను. ఏం చేయాలంటే ముందు కొద్దిగా బటర్ అయితే వేసుకున్నాం. బటర్ లేకపోతే గీ అనమాట, గీ విషయం అనమాట. కొద్దిగా బటర్ లేకపోతే గీ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ కోకో పౌడర్ వేసి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. అలా తర్వాత మిక్స్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాం. పైన పౌడర్ లాగా ఉండాలి, చూసారు కదా. సో అది పైన పౌడర్ లాగా ఉండాలి. కొద్దిగా అది మెల్ట్ అయిన తర్వాత ఇలా చూసినట్టయితే మీరు, సో ఇదైతే కొద్దిగా మెల్ట్ అయింది కదా, ఇంకొద్దిగా మెల్ట్ అయిపోవాలి అనమాట. ఇట్స్ సో హాట్ అనమాట, చాలా ఉడకపోస్తుంది నాకు. సో ఇట్ స్మెల్స్ సో గుడ్ అనమాట. డార్క్ చాక్లెట్ లాగా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకున్నాం. ఎందుకంటే ఏమంటారు, సో గాయ్స్ మా కెమెరామ్యాన్ అయితే వేడికి తట్టుకోలేకపోతుంది. సో కొద్దిగా గీ మధ్య మధ్యలో గీ కానీ బటర్ కానీ వేసుకున్నాం. బటర్ అయితే అయిపోయింది, సో అందుకే గీ అయితే వేసుకున్నాం అనమాట. సో చాక్లెట్ అయితే ఇలా మెల్ట్ అవ్వాలన్నమాట. సో ఇలా మెల్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా కలుపుతుంటాయి. సో మీకు షుగర్నెస్ తక్కువ అయితే స్పూన్ పెట్టాలి. మన అంత పెద్దగా ఉంటుంది, స్పూన్ అయితే కొద్దిగా ఉంటుంది. వాటర్ పోసుకుంటే సో మెల్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా మిల్క్ చాక్లెట్ అయితే మనం వేసుకుంటాం. ఇది డార్క్ చాక్లెట్ లాగా ఉంది కాబట్టి. సో మా అక్క అనమాట, తినొక్క అనమాట. షీ ఈజ్ మై బిగ్ సిస్టర్, షీ ఈజ్ మై మిడిల్ సిస్టర్ అనమాట. నేను అందరికన్నా చిన్న. సో ఇలా మెల్ట్ అయ్యేటప్పుడు నేను కొద్దిగా షుగర్ పౌడర్ ఇంకా డార్క్ చాక్లెట్ లాగా ఉందనేసి మిల్క్ చాక్లెట్ అయితే వేసుకుంటున్నా. డైరీ మిల్క్ వేసుకోవచ్చు మీరు కూడా. నేను కూడా డైరీ మిల్క్ అయితే వేసుకున్నాను అనమాట. ఏంటి సో ఇక్కడ మనకి చాక్లెట్ అయితే గట్టి పడితే కొద్దిగా ఒక 2 డ్రాప్స్ కానీ 3 డ్రాప్స్ కానీ అలా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే అది మంచి పేస్ట్ లాగా అవుతుంది.